శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం. దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి రాత్రి 1:42 వరకు, అనంతరం అమావాస్య. పునర్వసు నక్షత్రం ఉదయం 10:26 వరకు, అనంతరం పుష్యమి నక్షత్రం. సిద్ధియోగం రాత్రి 8:22 వరకు, అనంతరం వ్యతిపాత్ యోగం. విష్టికరణం మధ్యాహ్నం 2:51 వరకు, అనంతరం శకునికరణం. అమృత ఘడియలు ఉదయం 8:11 నుండి 9:41 వరకు, తిరిగి అమృత ఘడియలు రాత్రి 2:58 నుండి తెల్లవారుజామున 4:29 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:05 నుండి 11:45 వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 5:57 నుండి 7:27 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహాశివ పర్వమైనటువంటి మాస శివరాత్రి. ఈ రోజున ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య ముందు రోజు అయినటువంటి చతుర్దశి నాడు పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి దివ్యమైన తిథిగా దీన్ని మాస శివరాత్రిగా జరుపుతారు. ఏమిటండి ఈ సందర్భంలో చేయటం వల్ల ఏమిటి అన్నారు. లోకమంతా చీకటిగా ఉండేటటువంటి సమయం, అందులో మనఃకారకుడైనటువంటి చంద్రుడు కనపడినటువంటి ఈ అమావాస్య కాలంలో జీవులకు అనేక విధాలైనటువంటి చిత్తక్లేశాలు సంభవిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో శివపాద సమాశ్రయం చేసి శివారాధన కనుక చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఈశ్వరుడి గురించి ఆ వైభవాన్ని చెప్తూ రుద్రాధ్యాయంలో చెప్తారు. ప్రథమో దైవ్యోభిషకు, మొట్టమొదటి వైద్యుడు ఎవరంటే భవరోగాలను పోగొట్టేటటువంటి మహావైద్యుడు శంకరుడు. కాబట్టి అటువంటి శంకరారాధన శివారాధన కనుక ఈ కృష్ణపక్షంలో చేసినట్లయితే లోకమంతా కూడా శుభప్రదమైనటువంటి వెలుగుతో నిండుతుంది. కాబట్టి ఎవరైతే శివారాధన చేస్తారో వారి జీవితంలో అజ్ఞానం అనేటటువంటి చీకటి, దారిద్ర్యం అనబడేటటువంటి తమస్సు, ఎటువంటి చీకటి ఉన్నా అది తొలగిపోతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి అంటే మాసంలో వచ్చే శివపర్వంగా దీన్ని మనందరం కూడా ఆరాధించడం జరుగుతుంది. ఇతపూర్వం మనం చెప్పుకున్నట్లుగా ఆయన భక్త సులభుడు. అన్ని నీళ్లు చల్లితే చాలు, అంత పత్రి వేస్తే చాలు, చిటికెడు విభూతి గుండెల నిండా భక్తితో సమర్పిస్తే చాలు, ఆయన సమస్త శుభాలను మనకు అనుగ్రహిస్తాడు. శంకరుడు ఏమిస్తాడంటానికి పెద్దలు ఒక మాట చెప్తారు. యద్వారే మత్తమాతంగా వాయువేగా స్వరంగమాహ చంద్రబింబానన నార్య శివపూజా విధే ఫలమని. అంటే ఏ వ్యక్తి యొక్క ఇంటి ముందు బాగా సంపద ఐశ్వర్యం, దానికి సంకేతాత్మకంగా మత్తమాతంగా మదించినటువంటి ఏనుగులుంటాయో, వాయువేగా స్వరంగమాహ వాయువు కంటే కూడా వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రాలంటే ఇవాళ పరిభాషలో చెప్పాలంటే బాగా ఖరీదైనటువంటి విలాసవంతమైన కార్లు. అట్లాగే చంద్రబింబాన నార్య, ఏ స్త్రీమూర్తి యొక్క ముఖం చూస్తే సాక్షాత్తు చంద్రబింబాన్ని చూసినట్లుంటుందో, మాతృభావం కలుగుతుందో, అంత దైవీ వర్చస్సు ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఏ గృహంలో అయితే ఉంటారో ఆ యజమానిని చూసి మనం అనుకోవాలట శివపూజా విధేహే ఫలం. ఈ యజమాని చేసినటువంటి శివపూజకు ఫలంగా ఇటువంటి ఐశ్వర్యాన్ని పొందగలిగాడు అని పెద్దలు చెప్పేటటువంటి మాట. సమస్త శుభాలకు నెలవు శంకరుడి యొక్క ఆ పాద సమాశ్రయం. అటువంటి శివారాధన అందరూ చేసి శివానుగ్రహానికి పాత్రలు అవుతారని వారిని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం. ఈరోజు తిథి చతుర్దశి, వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం పునర్వసు ఉదయం 10:26 వరకు, అనంతరం నక్షత్రం పుష్యమి. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి, అలాగే కృష్ణ అంగారక చతుర్దశి. ఈ వ్రతాన్ని ఈరోజు ఆచరించడం ద్వారా తీవ్రమైనటువంటి రుణ ఒత్తిళ్లన్నీ కూడా దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి వివాదాలు, తగాదాలు కూడా పరిష్కరింపబడి అనుకూలతని పొందేటువంటి వ్రతం ఇది.
కృష్ణ అంగారక చతుర్దశి రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక ఒత్తిళ్లు దూరమవుతాయి, రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి, భూ సంబంధిత తగాదాలు, వివాదాలు ఇవన్నీ కూడా శీఘ్రగతిని పరిష్కరింపబడతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, అస్తంగత్వ స్థితి. రవి సంచారం, చంద్ర సంచారం, బుధ సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, చంద్రుడికి స్వక్షేత్ర స్థితి. ఇక్కడ అస్తంగత్వ దోషం ఉన్నప్పటికీ కూడా చంద్రగురుల యొక్క కలయిక ఉత్తమ గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది, జీవితంలో అభివృద్ధిని సాధించడానికి సహకరిస్తుంది. కేతు సంచారం సింహక్షేత్రంలో, శుక్ర సంచారం కన్యాక్షేత్రంలో నీచస్థితి, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. దూకుడు స్వభావంతో కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని సవాలుగా తీసుకుని పరిష్కరించుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో వివాదాలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనాసక్తి కూడా ఉంటుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి నత్తనడకగా కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాల సమస్యలు ఒక్కసారిగా పరిష్కరింపబడతాయి. ఏలినాడు శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. మంచి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. మహిళలకు ప్రయోజనకర కార్యక్రమాలు గృహరీత్యా బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. భూ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మంచి అవకాశాలు గతంలో కన్నా ఇప్పుడు అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. మంచి కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధి ఆర్థిక పరంగా మహిళలకు ఉత్సాహాన్ని పెంచుతుంది.
పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. వైద్య వృత్తి వారికి లాభదాయకం. న్యాయపాత వృత్తి వారికి అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయవంతమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో దక్కుతాయి. వ్యాపార విషయాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే విద్యార్థులకి రాణిస్తాయి. మహిళలకు తత్తరపాటు సంఘటనలు గృహరీత్యా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, దర్శించడం, పూజించడం ద్వారా ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదుర్కోగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని కలిగిస్తుంది. సందడితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యత కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి విద్యాపరంగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి ఫలితాలు పొందగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందం లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థిక పరంగా కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార పరంగా కూడా పొందగలుగుతారు. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. అవరోధాలని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. చిరాకు పరిస్థితులు కూడా తారసపడతాయి. మంచి అవకాశాలు మహిళలు పొందినప్పటికీ వాటిని అనుకూలంగా మలర్చుకోలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు వ్యాపారంగం వారికి ఉంటాయి. అనుకూల పరిస్థితుల్లో అనిశ్చితి కూడా వ్యాపారంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా భూ సంబంధిత లావాదేవీలలో అనుకూలత చేకూరుతుంది. ఆర్థిక విషయాలు కూడా అనుకూలతను పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. విదేశీ పర్యటనలు వంటివి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది.
అదృశ్య సంఘటనలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా లాభిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు వృశ్చిక రాశి వారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వేదనకి గురి చేస్తాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. అన్ని విషయాల్లో గట్టి కృషి తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ అభివృద్ధి ఆలస్యం అవుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అష్టమ రవి ద్వారా, అష్టమ చంద్రుడి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. విపత్కర పరిస్థితులు చకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిలో లభిస్తాయి. వ్యాపారపరమైనటువంటి విషయాలు ఆనందానికి దారితీస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సంతృప్తికర సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయపాత వృత్తి వారికి అనుకూలిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు మకర రాశి వారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ఆకస్మిక ఆదాయం పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి పథంలో వ్యాపార రంగం వారికి అనుకూలత ఆలస్యంగా లభిస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకున్నప్పటికీ అనుకూలత ఆలస్యం అవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా బిల్వదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని సమర్థతతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విషయాలు సాధ్యపడతాయి.
వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి సామర్థ్యంతో కూడినటువంటి సమర్థత అనుకూలతని పెంచుతుంది. గెలుపు పొందగలుగుతారు. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. చిరునవ్వు సంఘటనను గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అర్ధాష్టమ కుజుడి ద్వారా, ఏలినాడు శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, అవరోధాలు, జాప్యాలు ఎదుర్కోగలుగుతారు. వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని, మానసిక భీతి దూరం చేసుకుని తద్వారా ప్రయోజనాలు సాధించాలని, భూ సంబంధిత లావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకుని సంతృప్తికర సంఘటనని ఆహ్వానించాలని, మంగళవారం సందర్భంగా, కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా, మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి, మాస శివరాత్రి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఏ నెలలోనైనా బహుళ పక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. కృష్ణ అంగారక చతుర్దశి రోజు సూర్యుడికి, యమధర్మరాజుకి తర్పణం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంటి యజమాని సూర్య భగవానుణ్ణి స్మరించుకుంటూ తర్పణం తూర్పు దిక్కు వైపు తిరిగి విడిచిపెట్టాలి. అలాగే దక్షిణ దిక్కు వైపు తిరిగి నువ్వులు కలిపినటువంటి నీటితో యమధర్మరాజుకు కూడా తర్పణం విడిచిపెట్టాలి. కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసేటటువంటి స్నానం కానీ, దానం కానీ, పితృతర్పణం కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ కోటి సూర్యగ్రహణాలు ఉన్న సమయంలో చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి వీలైతే ఈరోజు నదీ స్నానం చేయండి. వీలు కాని పక్షంలో గృహంలోనే గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అలాగే ఈరోజు దానాలు ఇవ్వటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా కందులు దానం ఇస్తే చాలా మంచిది. కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. అలాగే ఎవలు దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు ఎవరైనా సరే అన్నదానం చేయటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మాస శివరాత్రి, పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఈ సందర్భంగా శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం సమస్త శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే శివాలయంలో కానీ గృహంలో కానీ శివ పూజ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. శివ మహాపురాణం, శివధర్మశాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటే గృహేత్వక గుణం ప్రోక్తం నదీ తీరే సహస్రకం అంటుంది శాస్త్రం. అంటే గృహంలో శివలింగానికి పూజ చేయటం కంటే నదీ తీరంలో ఉన్నటువంటి శివలింగానికి పూజ చేస్తే 1000 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అలాగే దేవతాయతనే లక్ష్యం దశలక్షం హరిగృహే అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే దేవతాయతనే లక్ష్యం. ఎక్కడైనా సరే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించినా, అభిషేకం చేసినా దానివల్ల 1,00,000 రెట్లు విశేషమైన ఫలితం చేకూరుతుంది. దశలక్షం హరే గృహే. హరే గృహే అంటే విష్ణు సంబంధమైన ఆలయం. విష్ణు ఆలయంలో ఉన్న శివలింగానికి అర్చన కానీ, అభిషేకం కానీ చేసుకుంటే 10 లక్షల రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుందని శివధర్మశాస్త్రంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది. అలాగే శివాలయే కోటి గుణం. గృహంలో ఉండే శివలింగం కంటే శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకుంటే 1,000,000 రెట్లు విశేషమైన ఫలితం కలుగుతుంది. స్వయంభూ సన్నిధౌ పునః అంటే
స్వయంభూ అంటే తనకు తానుగా పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి క్షేత్రాలు ఉంటాయి. స్వయంభూ క్షేత్రాలలో శివలింగానికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే మాస శివరాత్రి సందర్భంగా కొన్ని కోట్ల రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే శాస్త్రం ఇంకా ఏం చెప్పిందంటే, అనంతం పూజనం శంభో ఋతం వచ్మి ద్విజోత్తమ అంటే అర్థం ఏంటంటే, ఎక్కడైనా సరే ప్రత్యేకమైనటువంటి వనాలలో మహర్షుల సన్నిధిలో ఉన్నటువంటి శివాలయాలలో ఉన్న ఈశ్వరుడికి గనక అభిషేకం కానీ అర్చన కానీ చేసినట్లయితే అనంతకోటి పుణ్య ఫలితం కలుగుతుంది. అందుకే మహర్షులు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో ప్రతిష్ఠించినటువంటి దివ్యలింగాలు ఉంటాయి. అటువంటి దివ్యలింగాలకి పరమశివుడికి ప్రీతికరమైన మాస శివరాత్రి లాంటి పర్వదినాల్లో అభిషేకం చేయటం ద్వారా దానివల్ల అనంత పూజనం, అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి గృహంలో కంటే దేవాలయంలో ఎక్కువ ఫలితం ఉంటుంది. గృహంలో కంటే నదీ తీరంలో శివలింగానికి పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. మహర్షులు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు కానీ, స్వయంభూ శివలింగాలు కానీ, ఇటువంటి వాటికి శివప్రీతికరమైన పర్వదినాల్లో అభిషేకాలు చేసిన, అర్చన చేసిన శివానుగ్రహానికి కొన్ని వేల రెట్లు సులభంగా పాతులం కావచ్చని శివధర్మశాస్త్రంలో ఉన్న ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు ఆషాఢ అమావాస్య, దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు, అలహరి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ అలహరి అమావాస్య, చుక్కల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.